ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? సంతోషంగా, ధైర్యంగా ఈ దినాన్ని మనం ఆరంభిద్దాం. ఎందుకంటే ప్రభు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నారు కనుక మనం జీవితంలో మరొక దినాన్ని మనము ఆరంభించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చారు. మార్చి నెల 12వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటూ యూదా ఈ వాక్యాన్ని కేవలం ప్రోత్సాహకంగా మాత్రమే చెప్పలేదు, కానీ ఒక గొప్ప వాగ్దానం, గంభీరమైన హెచ్చరికగా ఈ యొక్క వాక్యాన్ని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంచె దినాలలో విశ్వాసులు పడిపోకుండా ఉండడానికి దేవుడు ఇచ్చిన మార్గం ఇది. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎదుర్కొనే పరీక్షలు చాలా సాధారణమైనవే. పెద్ద పెద్దగా పాపాలుగా కనిపించకపోయినా మన ఆత్మీయ జీవితాన్ని నెమ్మదిగా మెల్లమెల్లగా బలహీనపరుస్తాయి. ప్రార్థనకు సమయం ఇవ్వకపోవడం, ఎక్కువగా పనులు అనడం, కుటుంబం లేదా ఫోన్, సోషల్ మీడియా వల్ల ప్రార్థన తగ్గిపోవడం మన జీవితాల్లో. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం, చదవడానికి సమయం లేదండం, దానివల్ల విశ్వాసంలో మనం బలహీనపడతా ఉన్నాం. లోకపు ఆకర్షణలు అంటే డబ్బు, పేరు, సౌఖ్యంగా బ్రతకడానికి ఇష్టపడడం, ఇవి మన మనసును దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నాయి. కోపం, అసూయ, సహనం, చిన్న విషయాలకే కోపం వచ్చేయటం లేదా పోలికలు ఎదుటివారితో పోల్చుకోవటం, అది మనసులో అసూయగా మార్చుకోవటం, ఇవన్నీ కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆత్మీయమైన నిర్లక్ష్యం, రేపు ప్రార్థిస్తాను, రేపు బైబిల్ చదువుతాను, రేపు వెళ్ళి సువార్త చెప్తాను అంటూ మన జీవితంలో ఎక్కువ సమయాన్ని మన సొంత విషయాలపైన లేదా సోషల్ మీడియా, ఫోన్ మీద ఎక్కువగా గడుపుతున్నాం. వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది, సమయాన్ని పోని యొక్క దానిని సద్వినియోగం చేసుకునండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని మీద కాక డబ్బు మీద లేదా వారికి ఉన్న జ్ఞానం మీద ఆధారపడడం, ఇతరులను విమర్శించడం, క్షమించలేకపోవటం, ఇవన్నీ కూడా యూదా మనకు హెచ్చరిస్తూ దీనిని గురించి మనకి యూదా తన పత్రికలో ఈ వాక్యం ద్వారా మనకిస్తున్న పరిష్కారం. ఈ వాక్యంలో 2 గొప్ప మార్గాలు ఉన్నాయి. ఒకటి, విశ్వాసి తన యొక్క విశ్వాసము పైన జీవితాన్ని నిర్మించుకోవడం. అంటే క్రైస్తవ జీవితము ఒక ఇల్లు లాంటిది, ఒక భవనం లాంటిది. దానిని మిమ్మును మీరే కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి అంటే విశ్వాసము ద్వారా, అతి పరిశుద్ధమైనది అంటున్నాడు. అయితే ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే, డియర్ ఫ్రెండ్స్, బై బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అంటాడు. అంటే బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఫెయిత్ కదా, మన యొక్క అతి పరిశుద్ధమైనది మన యొక్క విశ్వాస జీవితం అన్నది మనం మర్చిపోకూడదు. అతి పరిశుద్ధమైనది విశ్వాసం. అది దేవుని యొక్క వాక్యం, అపోస్తలుల యొక్క బోధలు. క్రైస్తవ జీవితం ఒక భవనం నిర్మించడం లాంటిది. ఆ భవనం యొక్క పునాది యేసుక్రీస్తు ప్రభువే. ఎలా కట్టుకోవాలి? దేవుని వాక్యం ద్వారా, ఆ వాక్యాన్ని జీవితంలో అనుసరించడం ద్వారా విశ్వాసంలో ఎదగడం, పరిశుద్ధతలో జీవితాన్ని జీవించటం. యూదా ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇదొక హెచ్చరిక. యూదా పత్రిక యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే, సంఘంలో కొంతమంది తప్పుడు విశ్వాసులు, లేదా చూడండి 1వ అధ్యాయం 4వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తారు ఏంటంటే, కొంతమంది దొంగతనముగా లోపలికి వచ్చారంటాడు. కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విమర్శించుచున్నారు. వారి సమస్య ఏంటంటే, సంఘంలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క కృపను దుర్వినియోగం చేయటం, పాపం చేసిన పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, క్షమిస్తాడు అనే భావన, పరిశుద్ధత కలిగి లేకపోవడం, తప్పుడు బోధలు చెప్పడం. ఈ ప్రమాదాల మధ్య యూదా ఇలా చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో మిమ్మును మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద కట్టుకొనడి. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు కూడా తన యొక్క పత్రికలో, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నిలుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అంటే ఒక హెచ్చరిక. విశ్వాసులు పడిపోయే అవకాశాలు,
విశ్వాసంపై కట్టుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, మత్తయి సువార్త 7:4 అంటారు, నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వానితో సమానం. మరి ఈ రోజున ఎంతమంది నిజంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యానుసారంగా మన జీవితాలు, విశ్వాస జీవితాలు మనం కట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం? ఆలోచించండి. రెండవ విషయం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అసలు ప్రార్థన చేయడానికే సమయం లేదు. అసలు ప్రార్థన అంటేనే ఎంతో మందికి తెలియదు. అసలు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అన్నది ఆలోచించారా? ఎలాగ మనము చేయగలుగుతాం? పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయగలగాలి అంటే మొదట పరిశుద్ధతలో మనం జీవించగలగాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. ఈ రోజున నేటి క్రైస్తవ్యం ఎందుకు ఫెయిల్ అవుతూ ఉందో తెలుసా? దేవుని వాక్యం అంటే తెలీదు, ప్రార్థనలో బలహీనత, లోకాన్ని ప్రేమించడం, పరిశుద్ధత లేకపోవడం, తప్పుడు బోధలు అనుసరించడం. యూదా ఇస్తున్న రెండవ ఆజ్ఞ, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి. మొదటిది, మీ జీవితాన్ని విశ్వాసం అనే పునాది పైన, దేవుని యొక్క వాక్యం అనే పునాది పైన కట్టుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ప్రతి సమయమునందును ఆత్మలో మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయడం, హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మను వేడుకోవటం, మార్గదర్శకత్వం కొరకు ఆయన సన్నిధిలో ఎదురు చూడడం. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించినాడని 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 26వ వచనంలో పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు. గనుక పరిశుద్ధతలో జీవించడానికి విశ్వాసం అనే పునాదితో, వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థించే వారికి కలిగే ఆశీర్వాదాలు, అటువంటి వారు ఆత్మీయంగా బలపడగలుగుతారు. దానియేలు గ్రంథంలో దానియేలు మనకు అదే జ్ఞాపకం చేస్తాడు. 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూసారా, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను తన బిడ్డలకి దేవుడు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నారు. చాలా మంది ఇష్టమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకుంటా ఉన్న దినాలు ఇవి. ఎందుకంటే అవే అబద్ధ బోధలు, అందులోనే పడిపోతున్నారు. విశ్వాసంలో సాతాను యొక్క ఉచ్చు అదే. దాని నుంచి రక్షించబడాలి అంటే గనక దేవునితో సన్నిహిత సంబంధము, వాక్యముతో, ప్రార్థనతో మనం ఎప్పుడైతే కట్టబడతామో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడి నిలబట్టగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ఈ యొక్క వచనం మనకి 3 సందేశాలను మనకిస్తా ఉంది. విశ్వాసంపై మీ జీవితాన్ని నిర్మించుకోండి, పరిశుద్ధతలో జీవించండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అప్పుడు మాత్రమే ఈ అంత్యకాలంలో విశ్వాసులు నిలబడగలుగుతారు. అంతము వరకు నిలిచిన వాడే రక్షించబడతాడని మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. ప్రార్థన సమాధానం వచ్చేంత వరకు ప్రభు పాదాలు పట్టుకోండి. ఎవరి మనస్సు నీ మీద అనుకున్నదో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు అని యెషయా గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవునికి లోపడి ఉందాం, అపవాదిని ఎదిరిందాం. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. హృదయ శుద్ధత కలిగి దేవుని చూచేవారంగా మన జీవితాల్లో మనం నిలబడుతూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతలో జీవిస్తూ పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు మాత్రమే క్రైస్తవ జీవితం బలంగా ఉంటుంది. మీరు పడిపోకుండా నిలబెట్టే దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. అద్భుతమైన నీ లేఖన భాగాలు మా కొరకు నువ్వు దాచి ఉంచిన అయ్యా ఎన్నో మర్మమైన రహస్యమైన సంగతులు మా హృదయమునకు, మా ఆత్మకును ప్రభా ఎంతో నెమ్మదినిచ్చేవి. తండ్రి నీకు స్తోత్రాలు. మనుషుల మాటలు పైపైనే మా గాయాలను కడతాయి, కానీ నీ యొక్క మాటలు, నీ వాక్యం హృదయపు అంతరంగములలో నుండి కలిగిన ప్రతి గాయమునకు కూడా దేవా ఇదిగో స్వస్థతనిచ్చే గొప్ప ఔషధము దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యం ద్వారా ఇదిగో వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన కూడా నీ హస్తము నుంచి వాక్యము పైన వారి జీవితాలను కట్టుకునే కృపనివ్వండి. పరిశుద్ధతలో జీవించే శక్తిని వారికి అనుగ్రహించండి, కృప చూపించండి. ప్రార్థన బలంతో మీరు నింపండి దేవా. ప్రార్థన పరిశుద్ధాత్మపు శక్తితో మీరు నింపండి. ఈ రోజు నుంచి వీరి ప్రార్థనలు మారిపోవాలి ప్రభా, కృప చూపించండి. అటువంటి ఆసక్తితో నీ బిడ్డలు నిలబెట్టమని అడుగుతూ నీ కృపాహస్తాలకు మరొకసారి యూదా రాసిన పత్రికలో మా కొరకు నువ్వు దాచించిన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కృపాహస్తాలకు నీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. వారికి మంచి ప్రభా ఆరోగ్యం
ఆరోగ్యం ఇవ్వండి. నేను ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ కూడా సులువుగా రావడానికి సహాయం చేయదేవానికి వందనాలు. మరొకసారి ఇదిగో నాయన మా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారిని బలపరచండి. ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఇదిగో ఇంకా సొంత ఇళ్ళు లేవని అనేక మంది ప్రభా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు. అటువంటి వారికి నీ కృపను దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయంగా దీవించమని అడుగుతూ మరొకసారి అనారోగ్యంతో ఈ సమయంలో పడి ఉన్న వారి కొరకు నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం దేవా. ఇదిగో మిడిల్ ఈస్ట్ అంతా కూడా భయంకరమైన యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉండగా అనేక మంది బిడ్డలు ఇదిగో ప్రభా అనారోగ్య పాలయ్యి ఉన్నారు. అయ్యా హాస్పిటల్లో ఎటువంటి మెడికేషన్ కూడా లేకుండా ఉందయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకో. ఇంటికి వెళ్ళడానికి ప్రభా స్వదేశం వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు లేవు. ద్వారాలు మూయబడ్డాయి. ఎమర్జెన్సీలో నుండి ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు అనే పరిస్థితుల్లో కూడా ప్రభా ఇదిగో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ దేశాలు ఉంటుండగా దయచేసి నీ బిడ్డలకి నీవే ఆధారం. దయచేసి సహాయించండి. హస్తమును చాపండి. మీ కృపను చూపించండి. ఎమర్జెన్సీలో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన కూడా నీ హస్తం నుంచి నడిపించమని, యుద్ధ వాతావరణంలో నీ బిడ్డలకి ధైర్యాన్ని నెమ్మదిని దయచేసి యుద్ధాన్ని మీరే తొలగించండి. దేశాల మధ్యన సమాధానం నెమ్మదిని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇది వారు చేసిన ప్రతి ప్రయత్నాలను దీవించండి. బయటికి వెళ్తుండగా వస్తుండగా మీ కాపుదల భద్రత సంరక్షణ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.